సుఖరహితమైన వేదనా స్వరూపమైన అహంకారం కారణంగానే ఇంద్రియ విషయములు సుఖదాయకములుగా గోచరిస్తున్నాయి. సుఖము లేనిది వేదనే స్వరూపంగా కలిగినది అయిన అహంకారం వల్ల, నేను దేహాన్నన్న భావన వల్ల ఈ ఇంద్రియ విషయాలు మనకి సుఖాన్ని ఇచ్చే వాటిలాగా అనిపిస్తున్నాయి. ఈ నేను దేహాన్ని అనే అహంకారం నశిస్తే ఇక ఆ పరమాత్మే మిగిలి ఉంటుంది, ఎప్పుడూ ఉన్నది అదే. అప్పుడు ఆ ఆత్మ సకల భౌతిక సుఖాలకి ఆధారమై ఆనంద స్వరూపంగా నీకు సాక్షాత్కరిస్తుంది అన్న అంశాన్ని చెప్పుకున్నాము. ఆఖరి రెండోది, సుఖస్వరూపమైన పరబ్రహ్మమే. ఇప్పుడు సుఖస్వరూపమైన పరబ్రహ్మము ఎట్టిది అని నిన్న వివరించిన దానిలో క్లియర్ గా చెప్పాం. ఈ భౌతికమైనటువంటి దేహం నేనన్న భ్రాంతి చేత భౌతిక విషయాలు మనకు సుఖాన్ని ఇస్తున్నటువంటి మోహాన్ని కలిగిస్తున్నాయి. కానీ భౌతిక విషయాల్లో ఎక్కడ సుఖం లేదు. ఒకవేళ భౌతిక విషయాల వల్ల మనం సుఖాన్ని అనుభవించాము అని అనుకున్నప్పుడు ఆ సుఖము ఆ విషయాల్లోంచి వచ్చింది కాదు, ఆ ఫలానాది నాకు అనుకున్నది అయ్యింది కదా అన్న భావనతో ఒక్క క్షణం మనస్సు ఆగుతుంది. మనస్సు ఆగిన క్షణంలో నీ ఆత్మసుఖం మనకి ప్రతిఫలిస్తుంది. ఈ అంశం కూడా వివరంగా చెప్పానమ్మా. ఈ విషయాన్ని మనం నిన్న క్లియర్ గా చెప్పాను కదా, గుర్తుందా? అంటే బయట విషయాల్లో నుంచి సుఖం రావడం అన్నది కల్లా కల్లా కల్లా, కానీ మనకు వస్తోంది, మనకి నిజం అనుకుంటున్నాం. ఒకవేళ వస్తే ఆ వచ్చిన సుఖము నాకు అనుకున్నది అయ్యింది, నాకు ఇది లభించింది అన్న భావన చేత ఒక్క క్షణం మనసు ఆగుతుంది. మనస్సు ఆగినప్పుడు మనసుకి అతీతముగా ఉన్నటువంటి నీ స్వరూపమే అక్కడ ప్రతిఫలిస్తుంది. దాని వల్ల నీకు సుఖం కలుగుతోంది తప్ప ఇంద్రియ విషయాల్లో ఎక్కడా సుఖం లేదు. ఒకవేళ ఉంటే అది వాటిది కాదు, నీ ఆత్మ సుఖం యొక్క ప్రకాశం వల్లనే అవి ఆ సుఖం నీకు కలుగుతుంది. ప్రకాశం మరి మనసు అడ్డొచ్చేసింది. ఇప్పుడు మనసు ఒక క్షణం ఆగింది, ఆగేసి ఆ సుఖం రావడంతో నీకు ఆనందం కలిగింది. నిద్రలో దేహేంద్రియ మనోబుద్ధులన్నీ లేకుండా పోయినప్పుడు మనకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మనమే ఆనంద స్వరూపమే ఉన్నాం. అలాగే ఇప్పుడు నీకు ఒక విషయం వల్ల సుఖం కలిగింది అని అనిపించినప్పుడు ఆహా అని ఒక్క నిమిషం ఆగుతుంది మనసు. అప్పుడేమైందనమాట, నీ నిజ సుఖమే అడ్డు లేకపోవడం చేత ఆ మనసు ఆగడం చేత ఉబ్బుకుతుంది, ప్రకాశం కిరణాలు మరి వెదజల్లినట్టు. కాసేపు మనసుగా శాంతి సుఖం అందుతుంది. అవునా? ఆ నిద్రలో సుఖాన్ని, శాంతి సుఖాలని మెలకు వచ్చాక నాకు ఎంత ఆనందంగా ఉందని చెప్తున్నట్లు ఈ మనసు కాసేపు ఆగడం చేత నీ ఆత్మ సుఖం యొక్క ప్రసరణ వల్ల నీ మనసు శాంతిని పొంది ఆ శాంతి సౌఖ్యాలు నేను అనుకున్నది జరగడం వల్ల జరిగింది, నేను కోరింది లభించడం వల్ల జరిగింది అని భ్రాంతి పడుతున్నావు. ప్రతి విషయంలో దీన్ని గనక మనం అన్వయించుకుంటే ఏది సుఖం వచ్చినా అంతే, దుఃఖం వచ్చినా అంతే. దుఃఖం కూడా కాసేపు మర్చిపోమ్మా అంటారు. మనసు ఒక్క క్షణం ఆ దుఃఖ భావాన్ని వదిలేస్తే శాంతిగా ఉంటుంది. శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వదిలేస్తే చాలు, ఉన్నది మన స్వరూపమే అయి ఉండడం చేత అది మనకి అనుభవంగా వస్తుంటే మనం ఏమైనా నిద్రపోవడం వల్ల శాంతి వచ్చింది, మర్చిపోవడం వల్ల శాంతి వచ్చింది, లేకపోతే అది కావలసింది రావడం వల్ల శాంతి వచ్చింది, నచ్చింది జరగడం వల్ల శాంతి వచ్చింది అనుకుంటున్నాం. ఎక్కడ బయట దేనిలోనూ సుఖము లేదు, దుఃఖము లేదు, నీ మనస్సులోనే భావరూపంలో ఉంది. ఆ భావాలు కలిగిన మనసు క్షణము ఆగితే నీ హృదయంలో నుంచి ఆనందం వెల్లువై ప్రవహించడాన్ని నువ్వు చూస్తావు. అది నీ హృదయానందమే, అది నీ స్వరూపానందమే. నువ్వు బయట ఉన్న వస్తువు వల్ల కలిగిందని భ్రమిస్తున్నావు. ఈ ఒక్క పాయింట్ ని బాగా అర్థం చేసుకోవాలమ్మా. సుఖస్వరూపమైన పరబ్రహ్మమే మనం
అయినట్లయితే సుఖాన్ని అనుభవించే భావన మనకు కలగదు. అంతా బ్రహ్మమే అన్న అంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఆత్మస్వరూపము అంటే మనస్వరూపమే. ఆత్మ అంటే ఏదో కాదు, మనమేం చెప్పారు కదమ్మా, మనస్వరూపమే. అది సత్య జ్ఞానాత్మకమై ఉన్నది. మన నిజస్వరూపము సత్యమైన జ్ఞానస్వరూపమై ఉంది. అందులో మనం మనస్సు బుద్ధి అనేటువంటి మిథ్యాదృశ్యాలు ప్రతిబింబించి ద్వంద్వాలుగా త్రిపుటులుగా ఏర్పడుతున్నాయి. మన నిజస్వరూపమైన శుద్ధమైన మన జ్ఞానం అమ్మ మన స్వరూపం. దానిలోకి మనసు బుద్ధి చేరేసరికి మనసులో జన్మ వాసనలు ఉన్నాయి కదా, ఆ జన్మ వాసనల వల్ల మరి దానిలో ఉన్నటువంటి భావాలకు అనుగుణమైన దృశ్యాలు మనకు బయట కనపడుతున్నాయి. వాళ్ళ దృశ్యాలని కనపడాలన్నా కూడా నీ నిజస్వరూపమైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం మనసులోని భావాలతో కలవడం చేత మలినబడింది. అది ఎలా మలినపడిందంటే ఆ భావాలకు అనుగుణమైన దృశ్యాలతో చూస్తోంది గనక అజ్ఞానము అంటారు. అజ్ఞానం అంటూ వేరే ఏమీ లేదమ్మా. అజ్ఞానం అన్నది ఏదీ లేదు. ఒకవేళ అజ్ఞానం అన్నది ఉంటే జ్ఞానానికే తెలియాలి అది అజ్ఞానం అని. జ్ఞానానికే అది అజ్ఞానం అని తెలియాలి. ఎవరికి తెలుస్తుంది? నాకేం తెలియదని ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అలాగే అజ్ఞానం, అజ్ఞానం అంటే అన్యవస్తు జ్ఞానం అనుకుందాం. అన్యవస్తు జ్ఞానమైన జ్ఞానానికే తెలియబడాలి. మనమేమో ఏ జ్ఞానం వల్ల అన్యవస్తు జ్ఞానం తెలుస్తోందో ఆ జ్ఞానాన్ని మర్చిపోయి అన్యవస్తు జ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నాం. అవునా? అర్థమైందా? అయ్యిందమ్మా. అందులో మనోబుద్ధులు అనేటువంటి మన నిజస్వరూపం సత్యజ్ఞానము. అందులో మనోబుద్ధులు అనేది మిథ్యా దృశ్యాలు ప్రతిబింబించి ద్వంద్వాలు త్రిపుటులు ఏర్పడుతున్నాయి. అంటే నువ్వు నేను నాది కదా, వారు వీరు, మంచి చెడ్డ, తప్పు ఒప్పు, ఇలా ద్వంద్వాలు. అలాగే చేసేవాడు చేయబడేది చేత అనేటువంటి త్రిపుణులు ఏర్పడుతున్నాయి. వీనితో కూడిన ఈ జగదృశ్యం యావత్తూ కూడా ఈ త్రిపుటులతోటి ద్వంద్వాలతోటే కదా ఉంది. ఈ జగత్తు యావత్తూ కూడా తన్ను తానెదిగి స్వస్థితుడై అద్వయుడై ఉన్న జ్ఞాని దృష్టిలో ఆత్మయే తానే. కాబట్టి తన ప్రకాశంలోనే సత్యజ్ఞానం కదూ మనం. మన సత్య జ్ఞానంలోనే మనోబుద్ధులు అనేటువంటి మిథ్యా దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు మనకి తెలియబడే మన మనసు బుద్ధులు కూడా అవి ఆ నిమిషానికి కాసేపు కలిగి మళ్ళీ తొలగిపోతాయి. అవునా? వాటిని మిథ్య అంటున్నాం. మనసు మనసులోని భావాలు, బుద్ధి బుద్ధిలోని నిశ్చయాలు కూడా అస్తమానం ఉంటున్నాయా? ఒకే రకంగా కూడా ఉండట్లేదు. అవునా? కలుగుతున్నాయి, తొలగిపోతున్నాయి. అలాగే వాటిని బట్టే భౌతిక ప్రపంచంలో కూడా ఈ వేళ దానిలో బ్రహ్మ విద్యలో చెప్పు ఇష్టాలు, అయిష్టాలు, నచ్చడాలు, నచ్చకపోవడాలు, ప్రేమలు, ద్వేషాలు, ఇవన్నీ ఎక్కడ కలుగుతున్నాయి? నీకు లోపల కలుగుతున్నాయి. బయట వ్యక్తులతో చూస్తున్నావు. నీకు లోపల కలగకపోతే బయట వ్యక్తుల మీద చూడవు కదమ్మా. చూడనమ్మా. చూడరు కదా. మరి బయట వ్యక్తులు అలాంటి వాళ్ళు అంటున్నావు. నీకు లోపల ద్వేషం కలిగింది, దాన్ని బయట వ్యక్తుల మీద చూపిస్తున్నావు. అవునా? నీకు లోపల లేదనుకో, బయట వ్యక్తుల మీద ఏం చూపిస్తావమ్మా? చూపించావు. బయట చూసావు కదా. లోపల ఉంటేనే నువ్వు బయట చూస్తావు. బయట మనిషి చూసాక లోపల కలుగుతుంది మనకి. బయట మనిషిని చూసి బోల్డ్ మందిని చూస్తున్నావు, దేని మీద కలగట్లేదే. కలగట్లేదు, ఒక వ్యక్తి మీద కలుగుతుంది. కలుగుతోందంటే ఆ వ్యక్తి మీద నీ లోపల ద్వేషమో రాగమో ఉన్నాయి. మరి ఇంకేం చెప్పాలి? కాబట్టి ఆ వ్యక్తి పట్ల కలుగుతున్నాయి. ఆ పక్కనే మరొక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి మీద కలగవుగా నీకు. ఎందుకు కలగవు? ఆ వ్యక్తి మీద లోపల నీకు ఏమీ లేవు. మరి ఇంకేం అర్థమైంది అన్నపూర్ణ గారు? వేళంతా ఎంత ఉత్తి పుణ్యాలు కలగవు, ఏది లేకపోతే మనలో కలగవు. ఉత్తి పుణ్యం ఒక మనిషి మీద కలుగుతుందా మనకి? కలగదండి. కలుగుతోంది అంటే చూసుకోవమ్మా. కలగని దాని గురించి గోలెందుకు నీకు? కలిగింది కదా నిన్ను ఏడిపిస్తోంది. అంతే, కలిగి ఏడిపిస్తుంది. కలిగింది ఏడిపిస్తుంది. కలగని దాన్ని ఊసి అడుగుతున్నారంటే మీరు 1,000,000 మంది వెళ్తున్నారు, వాళ్ళందరి సంగతి ఎందుకు అడుగుతాం మనం? మరి అవి ఎందుకు అడుగుతున్నారు? ఉంది కాబట్టే, లోపల ఉంది కాబట్టే ఒక వ్యక్తి పట్ల ఒక భావం కలుగుతోంది.
అవును. లేదనుకోండి కలగదు కదా. కలగదు. అందరి పట్ల కలగట్లేదు కదా, కొందరి పట్ల ఎందుకు కలుగుతుంది? ఆ కొందరి పట్ల నీ లోపల ఉంది గనక. అవునా? ఇంకా సంశయం ఏంటి? ఇంకా సంశయం ఉందా? అందరి పట్ల ఎందుకు కలగట్లేదు? ఇప్పుడు లేదు కాబట్టి కలగట్లేదు కూడా. వాళ్ళ పట్ల మనకి, వాళ్ళ వల్ల మనకి ఏ ఇబ్బంది లేదు కదా. మరి ఎవరి వల్ల ఇబ్బంది? కలిగిన వాళ్ళ ఇబ్బంది. ఎందుకు కలుగుతుంది? నీలో ఉంది గనక. నీలో ఉంది గనక నీకు ఆ ఇబ్బంది కలుగుతుంది. అంటే నీలో ఉండడం వల్లనే ఇబ్బంది కలుగుతుంది. అవునా? మరి నాలో ఎందుకు ఉంది? అదిగో దేహం నేను అనుకుని రాగద్వేషాది భావాలతో చూడడం వల్ల చూసాం. రాగద్వేషాది భావాలతో చూస్తే ఏమవుతుంది? ఎవరి రాగద్వేష భావాలతో చూస్తామో వారి పట్లనే మనకు రాగద్వేషాలు కలుగుతాయి. ఇప్పుడు దాన్ని మనం మరి బ్రహ్మస్వరూపం, మన తేజస్వరూపం, సత్యజ్ఞాన స్వరూపం అంటున్నాం కదా. మరి మనకి అదే కదా ఇప్పుడు అడ్డు. అడ్డు తీసుకోవాలి కదా మనం. ఎలా తీసుకోవాలి? నేను జ్ఞానాన్ని, మంచి అయినా చెడ్డైనా తప్పైనా ఒప్పైనా పాపమైనా పుణ్యమైనా ఏదైనా నా తెలివిలో తెలియబడి ఉండాలే తప్ప దానికే ఉండలేదు. ఒకవేళ ఉన్నా కదా అది నన్ను విడిచి లేదు. అవునా? అది కాసేపు ఉంటుంది, పోతుంది. నేను ఎప్పుడు ఉంటాను అని నీ స్వరూపపు స్పృహ నీకు సదా ఉన్నప్పుడు నీలో కలుగుతున్న మంచి చెడ్డల రాగద్వేషాల భావాల ప్రభావాలకి లోనవ్వకుండా వ్యక్తుల మీద దాన్ని కక్కవు. దేహమే నువ్వు అనుకున్నప్పుడు తప్పకుండా కక్కుతావు. అది కానీ నీ మీదే పడుతుంది. మురికి గుంట దగ్గరికి వెళ్ళి రాయేస్తే నీ మొహం మీదే పడినట్టు. అంటే ఉంటే ఉండొచ్చు కాక గత జన్మ వాసనలు కోటున్నాయి. ఈ జన్మలో కూడా శరీర సంబంధమైనవి ఎన్నో ఉంటే ఉండనివ్వండి. కానీ నా స్వరూపం ఇది కాదు, నా స్వరూపము సత్య జ్ఞానము అని తెలిసింది కదా. మరి నువ్వు తెలిసిన దానిలో నిలిచి ఉంటే ఈ ప్రశ్నలు గాని, సందేహాలు గాని, ఈ వ్యధలు గాని, కథలు గాని కలగవు కదా. మరి కలుగుతున్నాయంటే నేను అదే కదా అంటాను కదా అంటారు గాని అలా ఉండడం లేదు కనుక ఇవి కలుగుతున్నాయి. ఒకవేళ ఉన్నా కలుగుతున్నాయి అనుకోండి, అప్పుడు అవి బాధించవు, బంధించవు. ఎప్పుడైతే ఉండకుండానే ఉన్నాను అనుకుని కలుగుతుంటే అవి నేను బాధించి బంధిస్తున్నాయి అంటే నువ్వు నీ స్వరూపంలో లేవని, దేహ అహంకారంలో ఉన్నావని అర్థం. చూసుకోవాలి మనకు మనమే. నాకెందుకు కలగాలి ఇలా? ఓహో, ఇంకా దేహాత్మ భావన ఉందన్నమాట. దాని పట్లే నాకు ఈ దేశాలు కలుగుతున్నాయంటే మళ్ళీ జన్మలు వస్తాయి. రెడీయా? లేదు అంటే మరి ఏదో బోధ తెలుసుకుంటున్నాం కదా, స్వరూపం ఇట్టిదని తెలుసుకుని పరవశిస్తున్నాం కదా, స్వరూపం ఇలాంటిదని నాకు తెలిసింది కదా, నేను స్వరూపం అందే ఎందుకు ఉండకూడదు అని ఉంటే అప్పుడు కలగవు. ఒకవేళ కలిగినా సరే వాటి పట్లనే నీకు ఏ ద్వంద్వాలు, త్రిపుటులు, వికారాలు ఉండవు. అవి ఉంటున్నాయా లేదా అని మనం చూసుకోవాలి. ఎవరు చూస్తారు? మీ లోపల ఏమున్నాయో నేనేం చూస్తాను? నా లోపల ఏమున్నాయి మీరేం చూస్తారు? నన్ను నేనే చూసుకోవాలి. నా లోపాలుంటే నేనే సవరించుకోవాలి. ఇవి నాకు సంబంధించినవి కావు, అజ్ఞాన భావాలు ఇవి. అవి నిజంగా ఒకప్పుడు ఈ దేహ సంబంధమైన సంబంధాలన్నీ సత్యమని అనుకున్నాను గనక ఈ రాగద్వేషాది ద్వంద్వాలు వస్తున్నాయి. అవే ఇప్పుడు వాసనలుగా ఆలోచన నాలో నాకే కనపడుతున్నాయి. అవునా? మీ ఆలోచనలు మీకు కనపడతాయా, నాకు కనపడతాయా? మీ ఇష్టాలు మీకు కనపడతాయా, నాకు కనపడతాయా? నీ చేత, నీలోనే ఉండి నీ చేతనే తెలియబడి అవి నిన్నే ఏడిపిస్తున్నాయి. అంతకంటే దరిద్రం ఉందా? ఎవరికంటే నాకే, ఎక్కడ అంటే నాలోనే. ఆ బయట వాళ్ళు ఎవరో ఏడిపిస్తున్నారు అనుకుంటున్నావు. వాళ్ళు హాయిగా ఇంట్లో నిద్రపోతున్నారు, ఇక్కడ నువ్వేదో గొలుక్కుంటున్నావు.
బాధ నీకా? ఆ నీకే బాధ. వాళ్ళు బాగానే ఉన్నారు, హాయిగా నిద్రపోతున్నారు, లేకపోతే ఏదో తిరుగుతున్నారు, ఏదో చేసుకుంటున్నారు. నీకెందుకు ఈ బాధ? నీ లోపల ఈ గొణుగుళ్ళు ఏమిటి, ఈ ఏడుపులు ఏమిటి అని మన్ని మీరు ప్రశ్నించి చూడాలి కదా. అలా ప్రశ్నించుకోవడం అంటే ఈ గొడుగుల్లో కూడా దొరికిపోతూ నేను బ్రహ్మాన్ని కదా అంటే ఏమో మీకు ఏమర్థమైందో తెలియదు. ఇది అసలు సంగతి. దీనివల్ల కష్టం ఏమీ ఉండదండి, ఏమీ కష్టం ఉండదు. హాయిగా ఉంటాం. ఏదైనా మనసులోకి రానివ్వండి, బయటికి రానివ్వండి కదా. వాటి పట్ల నీకు ఇది వరకట్లాగా ఏ విధమైన రాగద్వేషాది దోషాలు ఉండవు. రావనుకోకండి, ప్రపంచంలో ఉండి దేహంలో ఉన్న తర్వాత రాకుండా ఉండవు, వస్తాయి. కానీ దాన్ని అసలు తృణప్రాయంగా చూస్తావు. అయ్యో మంచి ఆలోచన వచ్చినట్టు చెడ్డయ్యి వచ్చాయి. ఒక్క మంచి ఆలోచన వచ్చరికి నేను ఇలా చేస్తాను, నేను అలా పొంగి భుజాలు గజాలు చేసేసుకుంటాం. 100 చెడ్డ ఆలోచనలు వచ్చి పట్టించుకోం. అలాగే మనలోనే వస్తున్నాయి మంచి ఆలోచనలు కానీ చెడ్డ ఆలోచనలు కానీ. ఆలోచనలు ఆపక్కర్లేదు, ఊరికే అవి నాలోనే కలిగి నా చేతనే కనబడి మళ్ళీ తొలగిపోతున్నాయి. అవునా కదా? అవునా? మరి దాన్ని ఎవరి కారణం అంటావు? ఓహో, అవి కలిగి తొలిగేవే. ఇంతకు ముందు వాటికి విలువనిచ్చి వాటితో కలిసిపోవడం వల్ల అవి అంత బలంగా సత్యంగా అనిపిస్తున్నాయి. కానీ అవి కలిగి తొలుగుతాయి, అవి ఉండవు, నేను ఎప్పుడూ ఉంటాను, నేను చిన్మయ స్వరూపాన్ని అన్న ఎరుక కనుక మనకుంటే అర్థమైందా? ముందుకు దాటి వేయడం కాదు. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. అంచేత మన స్వరూపము సత్యజ్ఞానాత్మకమైన ఆత్మస్వరూపమై ఉన్నది. సత్యజ్ఞానం అది. ఎందుకంటే మాలిన్యాలు కలిసిన జ్ఞానం కాదు. నీదే కాదు, నాదే కాదు, అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి సత్యజ్ఞానం ఉందండి. ప్రతి ఒక్కళ్ళకి ఉంది సత్యజ్ఞానం. కానీ ఆ సత్యజ్ఞానం ఉండడం వల్లనే నేను, నాది, వాళ్ళు, వీళ్ళు, అల్లాగా ఇల్లాగా అని అసత్య భావాలకి బలాన్ని ఇవ్వగలుగుతున్నాం మనం. అలా తెలియాలంటే జ్ఞానం ఉండాలి కదా. నీ సత్యజ్ఞానం అనే ప్రకాశంలోనే ఈ అసత్యాలు కల్పితాలు కాసేపు ఉండిపోయేవి, జన్మ మృత్యువులు, అహంకార మమకారాలు అనే భావన కల్పనలు మనోబుద్ధుల వల్ల మనకు తోస్తున్నాయి. అంటే మనోబుద్ధుల్లో ఉన్నాయిగా, మనసు బుద్ధే కదా, బుద్ధి నిశ్చయించడం, మనసు ఆలోచించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ మిథ్యాదృశ్యాలే. మిథ్యాదృశ్యాలే అంటే అవి ఉండవు, కానీ నువ్వెప్పుడూ ఉంటావు, సర్వకాల సర్వావస్థలోనూ ఉంటావు కాబట్టి వీటిని మిథ్య అన్నారు. లోపల కనిపించినా బయట కనిపించినా మిథ్యే. అవి నిన్నున్నట్టు ఈవేళ ఉండదు, మనసులో కూడా నిన్నటి ఆలోచనలు ఈవేళ ఉండవు. అవునా? కాబట్టి మిథ్యాదృశ్యాలు అన్నారు. కాబట్టి నీ లోపల ఎన్ని మంచిగా చెడ్డ అని గొడవ పట్టుకోకండి అమ్మా. మంచి అయితే గొప్ప ఏమీ కాదు, చెడ్డ అయితే తప్ప ఏమీ కాదు. నీలో నువ్వేసుకున్నవే అవి నీకే కనపడుతున్నాయి. మంచికి వస్తే ఓహో అని పొంగు, చెడ్డ వస్తే కుండిపోయి నువ్వు బాధపడిపోయి ఇంకొకరిని బాధ పెట్టేస్తూ ఉంటావు. వద్దు, వాటితో కలవకు. నాలోనే కలిగి నాకే కనిపించి మళ్ళీ నాలో తొలగిపోతున్నాయి. కానీ అవి కలిగినా కలగకపోయినా తొలగినా నేను అలాగే ఉన్నాను. ఉన్నావా లేదా? పోనీ మరి ఉన్నప్పుడు ఆ ఉన్నదాని ఉన్నవాడి ఉన్నట్టుండక దానిలో ఏవో కనపడు, దాన్ని పట్టుకు వేళ్లాడమే కదా భ్రమ, భ్రాంతి. ఇప్పుడు భ్రాంతి అర్థమైందా? దాన్ని పట్టుకు తిరగడం వల్ల కదా. అందుచేత ఈ మిథ్యా దృశ్యాలు ప్రతిబింబించి ద్వంద్వాలు, త్రిపుటులు ఏర్పడుతున్నాయి. వీటితో కూడిన ఈ జగదృశ్యం యావత్తూ కూడా తన్ను తానెదిగి స్వస్థితుడైన అద్వయుడై ఉన్న జ్ఞాన దృష్టిలో ఆత్మే. నాలోనే మంచి కలిగినా నాలోనే, చెడ్డ కలిగినా నాలోనే, దుఃఖం కలిగినా నాలోనే, సుఖం కలిగినా నాలోనే. అవునా అని ఎరిగి ఉంటాడు. ఎక్కడో ఎవడ వలనో ఏదో కాదు, నేనే కలిగించుకున్నా, నేనే కల్పించుకున్నా, నేనే భావించుకున్నా, నాకే కనబడుతున్నాయి అని ఉంటాడు. అలా ఉన్నవాడే జ్ఞాని. దానికి స్పందించి దానికి ఎక్కడో ఎవరో కారణమని అనుకోడు. కాబట్టి ఆ దృష్టి,
అద్వయుడై ఉన్న జ్ఞాని దృష్టిలో అంతా తన స్వరూపంలోనే, తన తెలివిలోనే, తన ప్రకాశంలోనే అని తెలుసుకుని అంతా తానే అయి ఉంటాడు. ఆ అంతా తానే అయి ఉండడంలో మంచా చెడ్డ తప్ప ఒప్ప అని విభేదాలు ఉండవు. అంతా తానేగా. అలా ఉంటాడు జ్ఞాని. అలా ఉన్నప్పుడు అటువంటి వాడికి ఆ మంచి చెడ్ల తారతమ్యాలతో కూడిన ఆ ఆలోచనల యొక్క బలం తగ్గిపోతుంది. అవును నేనే నాది అన్నావు అంటే బలం పెరుగుతుంది. ఎన్నోసార్లు చెప్పాను ఈ ముక్క. వదాసీనంగా ఉంటే దాని బలం తగ్గిపోతుంది. నువ్వు చేరి దానికి బలాన్ని ఇస్తున్నావు. సత్యజ్ఞానమైన నేను లేకపోతే ఉన్నట్లు తోచే అసత్యమైన భావాలు, అసత్యమైన రూపాలు లేవు. కాబట్టి ఇవన్నీ లోపల తోచినా వెలుపల తోచినా కలిగి తొలిగేవే. ఏమైనా డౌట్ ఉందా? ఇంకా ఎన్ని సంవత్సరాలు విన్నాక కూడా డౌట్ ఉంది అంటే మీరు సత్సంగంలో అనవసరం. మీరే కదా అనుకోనా, నువ్వైనా ఎవరైనా అంతే. ఏమిటి లోపల లేనిది బయటకు వస్తుందో చెప్పమ్మా. మంచి చెడ్డైనా లోపలైతే బయటికి రాదు, మంచిగా లోపలైతే బయటికి రాదు, జ్ఞానమైనా లోపలైతే బయటికి రాదు. ఉంది కాబట్టి వస్తుంది అంతే. అందుచేత స్వస్థితుడై ఉన్న తాను ఉన్నావు కదూ, ఇప్పుడు ఉన్నావు కదూ, అట్టి తాను తప్ప రెండో వస్తువే లేదు అసలు. ఉంటే అది నేను కాదు, ఒక భావన. గత ప్రజ్ఞ దేహం నేను పట్టుకు చచ్చాం అనేక జన్మలుగా. ఇప్పటికి ఈ క్షణం వరకు పట్టుకునే చస్తున్నాం. రాగద్వేషాలతో ఇష్టాలతో అలా పడి కొట్టుకుంటూ ఉండి కూడా మేము ఎంతో బాగున్నాం అనుకోవడం అదే మహామోహం. అవునా? కానీ ఇప్పుడు మనం నీ స్వరూపం ఎట్లని చెప్పాము? సత్యజ్ఞానం అని చెప్పాం కదా. ఏ మాలిన్యము లేని ప్రకాశము నువ్వు. అవునా? అది నీ నిజస్వరూపం. అర్థమైందా? నిజస్వరూపం అర్థమైందా? ఆ దానిలోనే దాని వల్లనే మనసు బుద్ధి అనేటువంటి భావాలు కలిగి అలా అలా రకరకాలుగా మారి తొలగిపోతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఎన్నో కలిగే ఉన్నాయి. ఏమిటండి ఇప్పుడు ఏవో కలుగుతుంటాయి, ఇవి మాత్రం ఉంటాయా? ఎందుకు వచ్చిందా అన్నలా అవును కాదని మనం పీక్కోవడం. అవన్నీ కలిగి తొలుగుతూ ఉంటాయి. ఎన్నో కలిగాయి, ఎన్నో ఉన్నట్టున్నాయి, పోయాయి. ఇప్పుడు ఇది కూడా అంతే అని తెలుసుకున్నవాడు ఆ ద్వంద్వాలు త్రిపుటులు ఇవన్నీ కూడా ఈ జగదృశ్యం, ఈ జగత్ బయట తెలియబడే జగత్తు అంతా కూడా తన్ను తాను ఎరిగినటువంటి స్వస్థితుడైన అద్వయుడైన జ్ఞానికి ఆత్మదృష్టి తప్ప మరొకటి లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడుంటారండి? ఎక్కడుంటారంటే ఆ ఊళ్ళో ఉన్నారు, ఈ ఊళ్ళో ఉన్నారంటావు, ఆ ఇంట్లో ఉన్నారు, ఈ ఇంట్లో ఉన్నారంటావు. అవునా? ఉన్నారని నువ్వు అంటేనే కదా దానికి విలువ. అనకపోతే మరి ఉన్నారు అని అనే నువ్వు ముందు ఉండాలి కదా. ఉండే అంటున్నావా, ఉండకుండా అంటున్నావా? ఉన్నావు అన్న దానికి నువ్వేమైనా కష్టపడ్డావా, సంపాదించుకున్నావా? నీకు నువ్వే ఉన్నావు, అదే నీ స్వయం స్వరూపం. ఉన్నావు, తరువాతనే ఇది అది అన్నవన్నీ కూడా అంటే అనుకుంటే ఉన్నట్టుంటాయి. అందుచేత స్వస్థుడై ఉన్న తాను తప్ప రెండో వస్తువు లేదు. ఉంటే అది తాను కాదు, ఉంటే కాదు కదా. అది కలిగింది తొలగింది, నేను అలాగే ఉన్నాను కదమ్మా, ఇంకెంత చెప్పను. అది కలుగుతున్నది నువ్వు ఎట్లా అవుతావు? నువ్వు ఎప్పుడు ఉన్నావు కదా. ఒకవేళ ఉంటే అది నేను కాదు, అది కలిగి తొలిగేది ఏదో ఒక భావన అంతే. అది అలా తీసుకోవాలి దాన్ని. ఉన్నది ఏదో ఒక్కటే అయిన సచ్చిత్తే. ఉన్నది సత్, ఉంది, ప్రకాశిస్తోంది. అదే పరవస్తువా, అదే పరవస్థితిలో పరశివస్థితి కూడా అదే. ఆ పరమ శివస్థితిలో గోచరించేదంతా పరబ్రహ్మమే, వేరు కాదు. ప్రకాశమే, ఎక్కడ చూసినా ప్రకాశమే. ప్రకాశమే అంటే అంతా ప్రకాశం ఎలా ఉంటుందని అనుకోకు. ప్రకాశం నీ తెలివి ప్రకాశములోనే ఉన్నాయి అన్నీను. అవును, మరి ఇప్పుడు అంతా ప్రకాశమేగా.
ఏది ఉన్నా అది ప్రకాశంలోనేగా. ఉమ్, ఆ ప్రకాశం మీ స్వరూపమేగా. ఉమ్. ఇప్పుడు మీ స్వరూపం ఏమిటంటే అన్నపూర్ణం గారు ఏంటి మీ స్వరూపము? ప్రకాశం. ఆ మరి ఇంక మీకు మిగతా ఈ ప్రకోపాలేంటి? ఇంకేం లేవు. ఉంటే ఉండుగాక. ఉండవు, అవి మీరు ఉన్నా కాదు, ఉండవు. అది మీరు కాదు, మీది కాదు, అవి కలిగి తొలిగేవి. అవును. ఇంక ఎంత మంచి వాళ్ళు మిమ్మల్ని బంగారపు తూగుటియాల్లో ఊపేవాళ్ళు ఉన్నా ఎంత మంచివాళ్ళు అని మీరు కౌగిలించుకోవచ్చు. మిమ్మల్ని దూషించేవాళ్ళు, మీకు అన్యాయం చేసేవాళ్ళు, వాళ్ళను కూడా చి అని మీరు అనుకోవచ్చు. అవునా? అవును. ఆ, ఎవరు అనుకుంటారు? మీలోనే మీ చేత తెలియబడి అనుకోబడుతున్నారు వాళ్ళు. అవును. వాళ్ళు ఒకప్పుడు ఉంటున్నారు, ఒకప్పుడు లేకుండా పోతున్నారు. నిన్ను పొగిడి కిరీటాలు పెట్టేవాళ్ళు అస్తమానం ఉండడం లేదు, నిన్ను తిట్టి నీకు శాపాలు పెట్టేవాళ్ళు అస్తమానం ఉండడం లేదు. అదే నేను ఎప్పుడు ఉంటున్నారా? ఉండట్లా. నువ్వేగా ఎప్పుడు ఉంటున్నావు. అంతే. కాబట్టి వాళ్ళ సత్యమని నువ్వు ఎందుకు అనుకోవాలి? నువ్వు సత్యానివి గాని వాళ్ళు ఎట్లా సత్యమవుతారు? మరి నేను సత్యమైనప్పుడు అవి అసత్యాలు కాబట్టి అసత్యం నేనెలా అవుతాను? కాదు. ఒక విషయాలు కదా లాగి పీకి అదెందుకు ఇదెందుకు వాళ్ళు ఎందుకని అంత ఆరాలు తీసి తెలుసుకుంటామే, మరి ఇక్కడ తెలుసుకోవద్దు. అందుచేత ఉన్నావు, సస్థితుడివై ఉన్నావు. అట్టి ప్రకాశ స్వరూపమైన నేను తప్ప రెండో వస్తువు లేదు. ఒకవేళ ఉంటే అది నేను కాదు, అది కలిగి తొలిగేది అని అర్థం. అవునమ్మా. ఉన్నదేదో అదే సచ్చిత్, అదే పరవస్తువు, అదే పరమ శివస్థితి. ఆ పరమ శివస్థితి అయినటువంటి మరి సత్యజ్ఞాన ఆత్మ ప్రకాశంలో ఈ గోచరించేదంతా ప్రకాశమే తప్ప, ప్రకాశం అంటే ఎప్పుడూ ఉండేది ప్రకాశమే తప్ప ఏవో అలా ఇలా వచ్చిపోయేవి ఏవి సత్యాలు కావు. ఇప్పుడు అర్థమైందా? సత్యమైనా సరే అసత్యమైనా సరే చెప్పాను కదా, ఇది నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా, ఏదైనా సరే నేర్చుకోవలసిన విద్యలైనా సరే, గొప్ప గొప్ప బ్రహ్మ విద్యలు ఏదో విద్యలైనా సరే, లేదా ఆ విద్య అయినా సరే, నీ మనసుకి ఎంతో ప్రియమైనవి ఇష్టమైనవైనా సరే, ఇప్పుడు ఈ మొక్క నేను ముందే చెప్పేశా, నీకు అప్రియమైనవైనా సరే, అవునా, అంతా బ్రహ్మమైన నిన్ను విడిచిలేవు. లేవమ్మా. వేరు కాదు. ఏకాత్మ పంచకంలో ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. వస్త్రము మీద గీయబడిన చిత్రము బల్లే కదా, అఖండ శుద్ధ ప్రకాశమైన నీ యందు రకరకాల భావాలనే బొమ్మలు నువ్వు భావించుకుని వేసుకున్నవి, నువ్వు సంబంధం పెట్టుకున్నవి ఉన్నాయి. అవన్నీ ఆ వస్త్రమును విడిచి చిత్రాలు లేనట్టు నీ చిస్వరూపమును విడిచి ఈ తెలియబడేటువంటి దృశ్యాలు లేవు కదా. ఒకవేళ ఉన్నా అవి నిన్ను విడిచి లేవు. నువ్వే ఆ వస్త్రమంతా, ఆ బొమ్మలతో నిండిన వస్త్రమంతా, బొమ్మలు ఉండొచ్చు కాక కానీ వస్త్రమే. అవును కదా, ఈ ప్రకాశమే, నిన్ను విడిచేది లేదు. అవునా, ప్రియమైందైనా సరే అప్రియమైందైనా సరే. ఒక రాక్షసు బొమ్మ ఉంది, ఒక దేవత బొమ్మ ఉంది దాని మీద. రాక్షసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, దేవుడు అంటే అందరికి ఇష్టమే. కానీ ఆ రెండు బొమ్మలు ఆ వస్త్రం మీదే ఉన్నాయి. ఉన్నాయా? మరి వస్త్రానికి ఏమైనా వీడు రాక్షసి వీడు దేవత అనేటువంటి ఇష్టాలు ఉంటాయా? మరి నువ్వు తెలివి అనేటువంటి ప్రకాశమైన ఆధారమైన వస్త్రానివి అయితే దాని మీద ఏ బొమ్మలు ఉంటే ఏమిటిట? ప్రకాశానికి ఏమీ లేదా. అది ఒకవేళ ఉంటే మాత్రం ప్రకాశాన్ని ఏం చేయగలవు? ఏమి చేయలేదు. అవి నీ మనోభావాలు నువ్వు చిత్రించుకొని, బాబోయ్ ఇది దెయ్యం, ఇది రాక్షసి అని నువ్వే అనుకుని భయపడిపోతున్నావు. వీడంత గొప్పవాడో, నన్ను ఎంత ప్రేమించేసాడో అనుకుని నువ్వే భ్రమపడిపోతున్నావు. కానీ వాళ్ళు ప్రేమించి నిన్నేమి ఉద్ధరించను లేరు, వీడు ద్వేషించి నిన్నేమి నాశనము చేయలేరు. నువ్వు చిత్స్వరూపానివి. ఆ బొమ్మలు ఆ వస్త్రాన్ని ఏం చేస్తాయమ్మా? ఏమీ లేదమ్మా. నీ తెలివి అనేటువంటి ఆ పరదా మీద అనేక రకాల రూపాలు, నీ తెలివిని విడిచి లేవవి. లేవమ్మా.
అవి నీ తెలివిలో ఉన్నటువంటి ఆ భావాలు ఆ వ్యక్తులు నిన్నేం చేయగలరు? ఉమ్, అవునా? నిన్ను విడిచి లేరుగా అని తెలుసుకున్నవాడు ఎంత సత్యమైనా కావచ్చు, అసత్యమైనా కావచ్చు, నేర్చుకోవలసిన ఎంత గొప్ప విద్యలైనా కావచ్చు, లేదా అజ్ఞానమైనా కావచ్చు, అవిద్య అయినా కావచ్చు, మనసుకి చాలా ఇష్టమైనదైనా కావచ్చు, ఇష్టం లేనిదైనా కావచ్చు, ఏదైనా సరే అంత శుద్ధ ప్రకాశమైన పరబ్రహ్మమైన నా ప్రకాశం కంటే వేరు కాదు. ఉమ్, ఇంకా ద్వంద్వాల గురించి చెప్తున్నారమ్మా. శ్రద్ధ అశ్రద్ధ. మనకి ఇష్టమైన విషయాల మీద పెద్ద శ్రద్ధ పెడతాం, ఏకాగ్రత పెడతాం, అవి బాగా తెలిసేసుకుంటాం. మనకి ఇష్టం లేని అంశాల మీద శ్రద్ధ పెడతాం. అవునా? ఉమ్, ఇప్పుడు కూడా ఇష్టాల వల్లే శ్రద్ధ అశ్రద్ధలు ఉంటాయి. అలాగే తలంపులు లేకపోవడం, అలాగే ఇష్టాలు అయిష్టాలు, జ్ఞానము అజ్ఞానము, ఉచ్చము నీచము, నిందా స్థుతులు, ఏదైనా సరే, నిందలైనా సరే స్థుతులైనా సరే ఉమ్, అన్ని బ్రహ్మస్వరూపమే. అది నువ్వేగా, నేనేం నీకంటే వేరేది లేదు. ఉమ్, ఎంత బాగుంది చూడండి, ఎంత క్లియర్ గా ఉంది చూడండి. ఈ ప్రకరణంలోని 4 పద్య భావాలు బ్రహ్మస్వరూపం యొక్క ఏకత్వాన్ని దృఢపరుస్తున్నాయి. ఈ 4 బ్రహ్మస్వరూపం ఒక్కటే చిదాకాశమై ఉంది. దాని ఎందో ఏవో కలుగుతున్నాయి, ఏవో తొలుగుతున్నాయి. చిదాకాశమున కన్నా వేరుగా ఏముందన్నా, ఏదో ఉందనుకున్నా. ఇష్టాలు అయిష్టాలు, తలంపులు లేకపోవడాలు, శ్రద్ధలు అశ్రద్ధలు, జ్ఞానము అజ్ఞానము, ఉచ్చము నీచము, నింద స్థుతులు, ఇవన్నీ కూడా ఎక్కడ నీ తెలివి స్వరూపం కదా ఉన్నాయి. ఉమ్, ఏదో ఉందనుకున్నా ఎంచి చూడ అవి సున్నా. అవేవి నన్ను విడిచి ఉన్నాయా, నా లేవమ్మా. చిస్వరూపం విడిచి ఉన్నాయా? అవి కూడా ఉన్నాయి అని చూస్తే ఉంటున్నాయి కానీ లేకపోతే లేవే. ఉమ్, చిదాకాశమే సదా ఉన్నది కదా. నీ తెలివి స్వరూపం చిదాకాశం, మళ్ళీ ఏదో ఆకాశం అనుకోకండి, అవునమ్మా. నీ తెలివి స్వరూపమే కదా. ఉమ్, అందుచేత ఈ ప్రకరణంలో ఉన్న 4 పద్య భావాలు కూడా బ్రహ్మస్వరూపం యొక్క ఏకత్వాన్ని చక్కగా దృఢపరిచాయి. ఉమ్, ఉన్నవి ద్వంద్వాలు కావు. నీకు ద్వంద్వాలా కనపడుతున్నాయి, ఇష్టాలు రాగద్వేషాలా కనపడుతున్నాయి, కానీ అవి ద్వంద్వాలు కావు. ఉమ్, ఏకాత్మైన బ్రహ్మం ఒక్కటే ఉంది, అవన్నీ ఉన్నవి కావు. ఉందని అనుకుంటే ఉన్నట్టు కనపడుతున్నాయి అంతే. అవునమ్మా. ఏకాత్మ బ్రహ్మం ఒక్కటే ఉన్నదని భావించాలి తప్ప అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, అలా ఉన్నాయి, అలా ఇలా ఉన్నాయి, అలా ఎందుకున్నాయి, ఇలా ఎందుకున్నాయి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, నీకే నీ తీర్పులేమిటి? అది ఉమ్, అసలు వాటి మీద ధ్యాసే ఉండకూడదు. ఉమ్, ఏకాత్మ బ్రహ్మం ఒక్కటే ఉన్నదని భావించాలి తప్ప ఉమ్, లేని దాని గురించి చెప్పారనో, వారిలో భ్రాంతి చెందితే తప్పేమీ లేదనో చెప్పారని మాత్రం అనుకోకండి. లేని దాని గురించి చెప్పారు, దానిలో దొరినా పర్వాలేదట అని అనుకోకండి. దానిలో దొరలొద్దని చెప్తున్నావు, నువ్వు ఉన్నావు అంతే. అవే అలా కలిగి తెలుస్తున్నాయి అంతే. ఉమ్, అవునా? అవునమ్మా. అంచేత ఇవన్నీ ద్వంద్వాలు కదా. ఆ ద్వంద్వాలుగా నీకు కనిపిస్తున్నాయి గాని ఏకాత్మమైన బ్రహ్మం ఒక్కటే ఉన్నది నేనే చిత్స్వరూపమై ఉన్నాను అని భావించాలి తప్ప లేని దాని గురించి కదా. అవి ఉండవు, లేనిదంటే ఉండవన్నమాట. అవి వాటిని భావించుకుని చెప్పారను భ్రాంతి చెందితే తప్ప, అది ఉంది అని నువ్వు అనుకుంటే తప్ప అది ఉందే. ఎందుకు లేదు? ఉంది అని నేను ఉన్న సత్యమై ఉన్న నేను అది ఉంది అని అనుకుంటే నీకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు అనుకోకపోతే దానికి ఉనికి లేదు కదా. లేదమ్మా. ఆ ఉనికి లేని వస్తువులు ఉందని నువ్వు దానికి ఉనికినిచ్చి అవే సత్యాలను బొమ్మలో పడితే ఇంకంతకంటే అజ్ఞానం ఏముంది? అవి దేని యందున్నాయి? నాయందే.
నేను ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను, నా ప్రకాశంలో ఉంది అని అంటే అనుకుంటే ఉన్నట్టుంటాయి, అనుకోకపోతే ఉండవు. అవునా? అవునమ్మా, తెలుస్తుంది కదమ్మా ఇది. మరి తెలిస్తే మరి ఎందుకు నిలవట్లేదని. అందుచేత వానిలో భ్రాంతి చెందితే తప్పేమీ లేదనుకోకండి. ఎప్పుడు ఆ భ్రమలోకి వెళ్ళొద్దు. రాని పోని ఎక్కడుంటాయి అవి? ఉంటే ఉంటాయి, లేకపోతే లేవు. నేను అలాగే ఉన్నాను కదా. అంతవంత ఇమే దేహ నిత్యసోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాత్ విద్యస్వ భారత. ఇవి నశించే వాళ్ళు అలా కాసేపు ఉన్నట్టు ఉంటే పోతాయి, కానీ నువ్వు అలాగే ఉన్నావు కదా. అదే నీ స్వరూపం కదా. ఇప్పుడు స్వరూప స్పృహ కలిగిన వాళ్ళకి డౌట్ అన్నది ఉండదమ్మా. లోపల కలిగినా సరే బాధలు ఉండవు, సంతోషాలు ఉండవు. బయట జరిగినా సరే బాధలు ఉండవు, సంతోషం. కుంగిపోడు. మనసులో అనేక భావాలు తిరుగుతున్నా పొంగడు, గొప్ప గొప్ప భావాలు కలుగుతున్నా పొంగడు, చెత్త భావాలు వస్తున్నా పొంగడు. ఎందుకంటే అవి వచ్చిపోయేవి, లోపలైనా బయటైనా. తాను ఎప్పుడూ ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా చిస్వరూపాన్ని అన్న నీ స్వరూప జ్ఞానం నీకు దృఢపడితే వీటిలో ఊసే ఉండదు అసలు. దృఢపడిన వాడి కోసం చెప్పడాలంతే. అవునమ్మా అని అంతా బ్రహ్మమే అన్న మన నిజస్వరూపాన్ని మనకి అనుభవింప చేస్తూ, ఇక సామరస్యము. మౌనమే జ్ఞాన పరమావధి. నీ జ్ఞానాన్ని నువ్వు, నీ నిజస్వరూపాన్ని నువ్వు పొందాలి అంటే ముందు మౌనం. మౌనం అంటే నోరు మూసుకొని ఉండడం అని కాదు, తలంపు లేకుండా ఉండడం. అదే నీకేమన్నా జ్ఞానం కలిగితే ఏది వస్తున్నా ఏది పోతున్నా అలాగా మౌనంగా ఉండు అంటే పట్టించుకోకు అని. మౌనమే వేదాంత ధర్మం కూడా. అన్ని మతాలు ఆ మౌనానికి మార్గాలే అయి ఉన్న. ఏ మతమైనా ఆ మౌనానికి మార్గాలే. ఈవేళ రమణ అష్టోత్తర శతనామాల్లో కూడా ఎన్ని మతాలు, విశ్వంలో ఎన్ని మతాలు ఉన్నా కదా, ఎన్ని మతాల వెంట నడిచే మహామహా సాధకులు ఉన్నా వారందరూ కూడా రమణుడికి నమస్కరించారట. వారందరూ కూడా వారి మార్గాల్లో వాళ్ళు వెళుతూ ఉన్నా చివరికి చేరవలసింది రమణుడు చెప్పిన గమ్యమే. మన హిందూ మతంలో కూడా వేరు వేరు సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల వెంట వాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు మళ్ళీ రమణుడు చెప్పిన గమ్యంలోకి రావాలి. ఏమిటా గమ్యం? తానుగా ఉండడం. అదే అది తానుగా ఉన్నప్పుడు ఇక అది ఇది ఉండదు. కాబట్టి ఏం మాట్లాడతావు? మనసేం మాట్లాడుతుంది, నోరేం మాట్లాడుతుంది? మౌనమే శరణ్యం. అన్ని మతాలు ఆ మౌనానికి మార్గాలుగా ఉన్నాయి. అన్ని కూడా ఆ మౌనానికి చేరుస్తాయి. వీళ్ళు భక్తులై ఎన్ని చేయనియ్యి, వాళ్ళు కర్మయోగులై ఎన్ని చేయనియ్యి, వాళ్ళు యోగ మార్గంలో ఎన్ని చేయనియ్యి, జ్ఞాన మార్గంలో వెళ్ళి ఎంత ప్రయాణాలు ఎంత ప్రయత్నాలు చేయనియ్యి, అవి అన్నిటికీ గమ్యమేమిటి? ఇవన్నీ ఆ మార్గాలు, ఆ మౌనానికి మార్గాలు. అవి అంటే నీ స్వరూప స్థితికి మార్గాలు. అవన్నీ అద్వైత సిద్ధికి తోడ్పడతాయి. ఎవరు ఏ మార్గాన్ని పక్కకి తిరిగి చూడకుండా ఎవరు ఏ మార్గాన్ని వెళ్తారో ఆ మార్గం వెంట వెళ్ళిపోతే అద్వైత సిద్ధే కలుగుతుంది వాళ్ళకి. అందుచేతనే వేదాంతానికి ఆయా మతాలకి కొంచెం కూడా విరోధం లేదు. తెలుసుకోక మా దారి వేరండి, మీ దారి వేరండి, మేమిలాగండి, మేము అలాగండి అని భ్రమలో పడతారు వాళ్ళు. భృశంవాదినో చెప్పాడుగా దక్షిణామూర్తి. ఇక సంకుచిత బుద్ధులై క్రోధ ఆవేశంలో ఎవరైనా ప్రస్తుతం ఉన్న మతాలు వదిలిపెట్టి మరొక కొత్త మతం స్థాపిస్తే ఆ మతం కూడా అఖండ జ్ఞాన రూపంగా వెలుగొంది ఆ బ్రహ్మానికి చెందిందే అవుతుంది. ఎవరో కొత్త మతం స్థాపించినా అదే పరబ్రహ్మాన్ని విడిచిలేదుగా. ఎంత విశాల ప్రపంచమైనా ఆకాశాన్ని విడిచిలేదు కదా. కాబట్టి ఆ బ్రహ్మమునికి చెందిందే అవుతుంది. కాబట్టి ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది మంచిది, ఇది చెడ్డది, ఈ మార్గం ఇలాగా, ఆ మార్గం ఇలాగా అనక్కర్లా. ఏ మార్గాలైనా సరే ఆ అఖండ పరబ్రహ్మమును విడిచి లేవు.
వాళ్ళు పొందవలసింది ఆ పరబ్రహ్మాన్ని. అది ఎవరు అంటే నేనే. అవునా? పరబ్రహ్మ అంటే నువ్వేనా? మరి నేనే అమ్మా. నువ్వు దేహం కాకపోతే నువ్వు పరబ్రహ్మానివే, పరమ ప్రకాశానివే. ఉమ్, నువ్వు దేహం అయితే పరమ చీకటివి. నువ్వెవరో నీకు తెలియదు కదా. నువ్వు కాందాన్ని నేననుకుంటావు, కాదని చెప్పినా వినో అర్థం చేసుకోవు. ఇంక నీవు ఏదో అనుకుంటావు, దాన్ని పట్టుకు తిరుగుతావు. అదే మోహం. నీకు ఏ మతం మీద నమ్మకం ఉన్నా సరే, ఆ సొంత మతం మీద గల అభిమానం చేత ఇతర మతాలను ఎదిరించి వాదించడానికి బహిర్ముఖుడు కాకు. నీ మతం మీద నీకు నమ్మకం ఉండి ఉండొచ్చు, నువ్వు నమ్మిన సిద్ధాంతం మీద నీకు నమ్మకము ఇష్టము ఉండి ఉండొచ్చు. నీకు నీ నమ్మిన సిద్ధాంతం మీద నీకు అభిమానం ఉండడం చేత ఇతరులని ఎదిరించి వాదించకు. అసలు వాళ్ళ మార్గం వాళ్ళది. అసలు ఇతరులను ఎవరిని మనం ఏమీ అనడానికి అధికారం లేదమ్మా మనకి. లేదమ్మా. దాని గురుస్తోత్రం అని చెప్పి ఎవరినైనా మనం ఏమంటాం, వాళ్ళ సంస్కారాలు తగినట్టు వాళ్ళు ఉంటారు. నీకేం అధికారం? ఏదో చంటి పిల్లలు తప్పుడు అది చేయకూడదు, ఇది చేయకూడదు, నాకు దెబ్బలు కొట్టు, నాకు తిప్పి చెప్తాం. వింటాడా బాగుపడతా, లేకపోతే లేదు. అంతేనా? ఏం అధికారం ఉంది మనకి? ఈ మార్గం దైవ మార్గంలో వెళ్లే మాట వదిలేయి. లోకంలో కూడా ఎవరి జన్మ సంస్కారాలకి తగినట్లుగా వాళ్ళకి వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిమతాలు వాళ్ళకు ఉంటాయి. అలాగే వాళ్ళు జీవిస్తారు. దాన్ని కాదు అనడానికి ఎవరికి అనవలసిన అవసరం లేదు. బహిర్ముఖం అయినట్టే నువ్వు కాదన్నావంటే నీకెందుకు? నువ్వుంటే ఆ వాళ్ళు ఉన్నారా? నువ్వు లేకపోతే వాళ్ళు లేరుగా. లేరు. మరి ఇంక నీకెందుకు ఉండని? ఎందుకంటే అసలు వచ్చారంటే ఈ భూమి మీద మరి వాళ్ళే కర్మలకు వచ్చారో తెలియదు, మనమే కర్మలకు వచ్చామో తెలియదు. ఆ కర్మలకు అనుగుణంగా పనులు జరిగిపోతూ ఉంటాయి. కాదు అంటే మానడం ఉంటుందా? అవును అంటే జరగడం ఉంటుందా? అవునన్నా కాదన్నా నువ్వు లేకుండా పోలేదు కదా. అదొక్కటి గుర్తుంటే చాలా. నువ్వు ఉంటేనే అవును కాదు వాళ్ళలాగా వీళ్ళలాగా అంటావు. నువ్వు లేకుండా ఏమీ అన్నావు కదా. కాబట్టి నువ్వు తెలుసుకో. తర్వాత ఏమైనా తెలుసుకోవాల్సింది ఉంటే చూడొచ్చు అన్నారు భగవాను. అందుచేత నీకు ఏ మతం మీద నమ్మకం, ఒక మతం మీద నీకు నమ్మకం ఉందనుకో సరే, ఆ సొంత మతం మీద నీకున్న అభిమానానికి ఇతర మతాలను నువ్వు ఏ విధంగానూ వాదించకుండా ఉండడానికి బహిర్ముఖుడివి అవ్వకు. అలా ఉంటారు. ఇంత మతమే కదా, వ్యక్తులు కూడా వాళ్ళంతే. అలాగే ఉంటే నాకేమిటి నష్టం? ఆయన పొగిడారు, ఏం కిరీటాలు వచ్చాయి? వాళ్ళెవరో దూషిస్తున్నారు, ఏమిటి నష్టం? ఏం వాళ్ళ కిరీటాలు వచ్చాయి? నన్ను ఎవరు పెంచాలి, నన్ను ఎవరు దించాలి? పోనీలే, ఆ దించేవారు నేను అనుకుంటే ఉంటారా, అనుకోకపోతే ఉంటారా? అనుకుంటేనే అమ్మా. మరి ఇంకనే నువ్వు లేకపోతే ఎవరు లేరు. నీ రూపము ఉన్నది, అది సదా ఉన్నది. అవునా కాదా? అవునమ్మా. అందుచేత బహిర్ముఖుడు అవ్వకుండా అంతర్ముఖుడివై నీ మతం మీద నీకు నిజమైన ప్రేమతో ఆదరించి ఆరాధించుకో. నువ్వు దేన్ని సమ్మతిస్తున్నావో దాన్ని ఆదరించుకో, ఆరాధించుకో, అంతే. ఇక అద్వైతమని, విశిష్టాద్వైతమని, శుద్ధాద్వైతమని మొదలైన మతాల గురించి పలు రకాలుగా వాదించొద్దు. వాళ్ళు అలా వెళ్తారు, వాళ్ళు అదే నిజమని వాళ్ళు అంటారు. అన్ని నిజాలు సత్యాలు అన్నవన్నీ ఏకైకమైన ఆ పరబ్రహ్మమునందు ఉన్నవే, దాన్ని విడిచి లేవు కదా. ఆ పరబ్రహ్మమును ఎదిగిన వాడికి ఎన్ని ఉంటే ఏమిటి, ఎలా ఉంటే ఏమిటి? ద్వైతమని, ఆ ద్వైతం పనికిరాదని కొంతమంది, విశిష్టాద్వైతం అది చాలా గొప్పదని కొంతమంది, శుద్ధాద్వైతం అండి మనని కొంతమంది అంటారు. ఇలాగ మతాల గురించి పలు రకాలుగా ఎవరో చెబుతుంటే వాటి గురించి అవును కాదని నువ్వు వాదించకు. మతాల గురించే కదా, వ్యక్తుల గురించి కూడా మనం అవును కాదని వాదించకూడదు. భగవంతుని స్మరించి ఉపాసించి ఆయన అనుగ్రహంతో జ్ఞానాన్ని పొందు, అంతే. ఏది ఎలా ఉన్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా పరమాత్ముడు లేకపోతే లేదు కదా. వ్యక్తుల యొక్క పరిస్థితుల యొక్క మంచి చెడ్డలు, తప్పు ఒప్పులు, పాపపుణ్యాలు పరమాత్ముడు ఎరుగడా?
ఎరుగునా పరమాత్మ? ఎరుగు. ఎందుకు? జ్ఞానమే, శుద్ధ జ్ఞానమే స్వరూపంగా ఉన్నవాడు పరమాత్మ. అతడు ఎరగడా? ఉమ్, ఉమ్, నీకెందుకు? అంతే అమ్మా. మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, ఉమ్, అలాగే ద్వైతులైనా విశిష్టాద్వైతులైనా శుద్ధాద్వైతులైనా ఆ మతాల గురించి వాదించకు. ఉమ్, నువ్వు మాత్రం ఆ సచ్చిదానంద స్వరూపమైన భగవత్ స్వరూపాన్ని స్మరిస్తూ ఉపాసిస్తూ ఆయన అనుగ్రహంతో నీ నిజ స్వరూప జ్ఞానాన్ని పొందడమే శ్రేష్టము. అంతే. ఉమ్, ఉమ్, మనస్సు అని ఒకటి ఉన్నంత వరకేనండి ఈ మతం కూడా ఉంటుంది. మతం అంటే మతికి పట్టిన పిచ్చి, అంతే. మనస్సు ఉంటేనే మతం. ఉమ్, ఆ మనస్సే తాను ఎవరా అని అన్వేషిస్తే, అవును ఈ మతానికి చెందిన వాడను నేను అంటున్నారు ఉమ్. అనే మనసు నేనెవరు అని ఆలోచిస్తే, అన్వేషిస్తే, మనసే లేదా? లోదృష్టి చూసి హృదయంలో అణిగిపోతుంది. అప్పుడు ఉమ్, శాంతి రూపమైన ఆ మహామౌన స్థితిలో మతం అంటూ ఏదైనా ఒకటి ఉంటుందా? మరి ఇంకనే ఇవన్నీ ఎందుకు పుట్టుకొస్తున్నాయి మనకి పుట్టగొడుగుల్లాగా? వస్తే రానివ్వండి, పుట్టినవి ఉంటాయా? పుట్టిన ప్రతిదీ చస్తుందిగా. ఉమ్, పుట్టి చచ్చేవి, పుడితే ఏమిటి చస్తే ఏమిటి? నువ్వు చావు పుట్టుకులు లేకుండా అఖండ ప్రకాశమై ఉన్నావుగా. ఉమ్, నిన్ను నువ్వు ఎరిగి ఉండు. ఏవి ఉన్నా నిన్ను విడిచిలేవని, అవన్నీ కూడా లేనివేనని, కలిగి తొలిగేవని ఎరిగి ఉండు. ఉమ్, దేనితో కలియబడిపోయి నేను నాది అంటూ దేహ ఆత్మ భావనతో ఆ మమకారం పెట్టుకోకు. కాబట్టి మనసు అనేది ఒకటి ఉంటేనే మతం అనేది కూడా ఉంటుంది. ఆ మనస్సే తాను ఎవరా అని అన్వేషిస్తే, లోదృష్టితో చూస్తే కొద్దిగా అడిగిపోతుంది. లేనే లేదది, ఎవరా అని ప్రశ్నిస్తే లేకుండా పోతుంది. ఉమ్. అప్పుడు శాంతి స్వరూపమైన ఆ మహా మౌన స్థితిలో మతం అంటూ ఒకటి పుట్టనే పుట్టదు. దానిలో కుదురుకొని ఉండు. అదే సామరస్యం అంటే అని చెప్తూ, శైశవత్వము అంటే శిశు సహజమైన అమాయకత్వం. పసిబిడ్డకి అమాయకత్వం సహజం కదా. ఉమ్, అది ఎలాగా? కోటాను కోట్ల మానవులలో అహంత అణిగి మనోవ్యాపారాలు ఉడిగి జ్ఞానులు పసిబాలుల వరే జీవిస్తారు. కోటాను కోట్ల మానవుల్లో ఏ ఒక్కరో, ఏ కొద్ది మందో అహంకారం అణిగిపోయి మనోవ్యాపారాలన్నీ ఉడిగిపోయి పసిబిడ్డల స్వచ్ఛమైనటువంటి స్థితిలో జ్ఞానులు ఉంటారు. భగవంతుడి వారిని నిరంతరము మాతాపితుల మాది కరుణతో కాపాడుకుంటూ ఉంటాడు. వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ శరీరాన్ని రక్షించుకోవడం కోసం, వాళ్ళ ఇళ్ల వాకిళ్ల కోసం వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయరు. ఇప్పుడు భగవంతుడే తల్లి తండ్రి అయి సమస్తము తానే అయి రక్షించుకుంటాడు. పసిబిడ్డని నాకు ఇది కావాలి, అది కాబట్టి తెలిసింది, వాడికి ఏం కావాలో ఆ సమయానికి అన్ని తల్లే కదా అమరుస్తుంది, తల్లే కదా అందిస్తుంది. అలాగే మనోవ్యాపారాలన్నీ అణిగిపోయినటువంటి జ్ఞానులు పసిబిడ్డల వరే ఉంటారు. భగవంతుడే వారిని నిరంతరము మాతాపితుల మాది కరుణతో కాపాడుకుంటూ ఉంటారు. అసలు మనల్ని కూడా అలాగే ఆయనే కాపాడుతున్నాడు. మనమే కాపాడేసుకుంటున్నాం, మనమే రక్షించేసుకుంటున్నాం, మనమే సంపాదించేసుకుంటున్నాం, మనమే అన్ని చేసేసుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ అన్ని చేయిస్తున్నది, మంచి చెడ్డ సుఖ దుఃఖాల ఫలితాలను ఇస్తున్నది పరమాత్ముడే. అవునా? మరి అప్పుడు నువ్వెందుకు నేను నాదంటావు అని తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానులు పసిబిడ్డ వల్ల అలా ఊరికే ఉంటారు. ఏది మంచిదో, నాకేది చెడుపో, నాకన్నా బాగుగా నా స్వామి కెరుక. అంటే ఏది వచ్చినా ఏమో ఈశ్వరుడు ఇచ్చాడు, మంచి వచ్చినా ఈశ్వరుడు ఇచ్చాడు, చెడ్డ వచ్చినా ఈశ్వరుడు ఇచ్చాడు అని ఉంటారు. వాళ్ళే జ్ఞానులు. ఎటువంటి మనోవికారులు లేని పరిశుద్ధమైనటువంటి మహాత్ములే భాగ్యశాలి. ఐశ్వర్యవంతులంటే, భాగ్యవంతులంటే మనసులో ఏ రాగద్వేషాది మనోవికారాలు లేకుండా పరిశుద్ధంగా ఉంటారు. ఎప్పుడు
ఏదో ఈ సృష్టి ఎందుకు, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది. మహాశక్తి ఆధీనంలో అంతా జరుగుతుంది, అవునా అని పరిశుద్ధంగా నేను నాదని ఏమి అంటించుకోకుండా ఉంటారు. వారే నిజమైన భాగ్యశాలురు. వారు తల్లి వంటి భగవంతుని ఒడిని వీడకుండా ఎల్లప్పుడూ రమిస్తూ ఆనందిస్తూ ఉంటారు. భగవంతుని వదలకపోతే అమ్మ, నువ్వు భగవంతుని లోకంలోకి వెళ్ళావంటే భగవంతుడికి దూరం అయిపోతావమ్మా. ఇంతసార్లు చెప్తున్నాను తల్లి, లోకం అంటే ఎక్కడో దూరంగా ఉందని కాదు, మన ఇంట్లో ఉన్న వ్యక్తులే, మన బంధుమిత్రులే మనకు లోకం, మనం ఎదిగిందే మనకు లోకం. దానిలోకి వెళ్ళావా ఇంకంతే బలి పశువే. ఎందుకంటే భగవంతుని విడిచి ఉండవలసిన పరిస్థితి వస్తుంది. నువ్వు లోకంలోకి వెళ్ళలేదనుకో, ఇంకా మరో దిక్కు లేక ఈశ్వరాన్న ఆయన పట్టుకుంటావు. లోకంలోకి వెళ్ళామంటే కోడి కనపడతాయి, ఈశ్వరుడు ఎందుకు నీకు అక్కడ? అలాగ లోకంలోకి నువ్వు భ్రమించి జారిపోతావు. అందుచేత వారు తల్లి వంటి భగవంతుని ఒడిని వేడకుండా నిరంతరము ఆయన స్మరణలోనే ఉంటారు. వారికి ఎట్టి భయము కలగదు. ఎట్టి భయం కలగదు. వాడికి కష్టాలు రానివ్వరు, భోగాలు ఇచ్చేస్తారని కాదు. ఆశ కష్టాలు భోగాలు ఏదైనా రాని రక్షకుని ఆధీనంలో నేనున్నాను. రక్షకుని ఆధీనంలో ఉన్నవాడికి ఎటువంటి పరిస్థితులు వస్తే మాత్రం ఎందుకు భయపడతాడు, బాధపడతాడు? పోనీ ఒకవేళ భయపడి బాధపడి వాడు ఏమైనా చెయ్యగలడా? మరి అని నిశ్చింతగా తల్లి ఒడిలో పాపలాగా నువ్వే స్వామి, నీదే స్వామి అని అనుకుంటూ నువ్వు ఉండాలంటే ఇక బహిర్ముఖం అవ్వకూడదు, లోకంలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు నీకు నాకు మనకిను లోకంలోకి వెళ్ళి తిరిగి రాకపోతే రోజు గడవదా ఈ వయసుకి? చెప్పు. ఇప్పటికైనా మేలుకోవాలి అని చెప్తున్నారమ్మా. అందుచేత ఇదే శిశుత్వము అంటేను. ఇక ఆత్మతో ఐక్యం అంటే ఏమిటి అన్న అంశాన్ని గురించి చెప్పుకుందాము. నేను ఇది, నేను అది అనే అహంకారం నశిస్తే సచ్చిదాకాశ రూపుడైన ఆత్మనాథంతో కూడి అనన్యంగా అనుభవించే బ్రహ్మ ఐక్య స్థితియే శివభక్తి యొక్క మహాత్మ్యము. నేనిది, నేను ఇలాంటి వాడును, నేను అలాంటి వాడును, పలానా వాళ్ళకి బిడ్డని, పలానా మొగుడు, పలానా మాంగారు, పలానా బంధువులు, పలానా నా వాళ్ళు, పలానా పరవాళ్ళు అంటూ ఇలాగ నిన్ను వేరే వేరే ఎవరితోటో కలుపుకొని బ్రతుకుతున్నాం మనం. ఎంతసేపు నీకు ఇతరులు తగిలించుకొని బ్రతుకుతున్నావు నువ్వు. కాబట్టి నేను ఇది, నేను అది అని అనుకోకుండా పుట్టి నేనుగా మాత్రమే నువ్వు ఉంటే అహంకారం నశించిపోగా సచ్చిదాకాశ స్వరూపుడైన ఆత్మనాథుడితో కూడి ఒక్కటే ఉన్న ప్రకాశంతో కూడి అనన్యంగా అనుభవించే బ్రహ్మ ఐక్య స్థితియే శివభక్తి మహాత్మ్యం. రెండోది లేదు, ఏకైకమై ఉంది అదే. అదే భక్తి అంటేను. అదే శివభక్తి అయినా, విష్ణు భక్తి అయినా, అమ్మవారి భక్తి అయినా అదే ఉన్నది. అదే మహాశక్తి, లేకపోతే అఖండ ప్రకాశము. అదే నేను అని ఉండడమే నిజమైన శివభక్తి యొక్క మహాత్మ్యం. జీవుడికి భగవంతునిపై గల మధుర భక్తి అనే పాతివ్రత్య మహిమ ఇదే. ఇంకంతే. ఆ నీ చిస్వరూపం మీద విపరీతమైన భక్తి, ప్రేమ, దాన్ని విడిచి ఉండలేని స్థితి. నిజంగా దాన్ని విడిచి నువ్వు లేవు, కానీ నువ్వు దాన్ని మరచి ఇవి పట్టుకున్నావు, అవి పట్టుకున్నావు, అది ఇది ఎక్కడెక్కడో పిచ్చిబాయిలా తిరుగుతున్నావు. అయ్యో, ఎప్పుడెక్కడ ఎలా ఉన్నా పరమాత్మని విడిచి లేను కదా అన్న జ్ఞానం లేకపోవడం వల్లనే. అందుచేత ఇదే ఆత్మతో ఐక్యం అంటే. ఈ వచనంలో, ఈ గ్రంథంలోని 73వ వచనాన్ని కూడా మనం అన్వయం చేసుకోవాలి. ఇక నేను
జీవుడును అని, ఆయన పరమాత్మ అని రెండూ లేకుండా ఏకమై రమించే ఆ మౌనంలో మాటలతో పనేమున్నది? నీవు నేననంగా నిత్యానందమయముగా నిలుచు స్థితి కరుణింపరుణాచల అన్నారు కదా భగవాను. నేను జీవుణ్ణి, నువ్వు దేవుడివి అంటూ నేను నువ్వు తీసేసి ఉంటే ఆ ఏకమై స్థితిలో ఆ మౌనంలో ఇక మాటలతో పనేముంది? నేను అనే అహంభావం తెగిపోతే జ్ఞాన సముద్రంలో జ్ఞాన నది లీనమైన స్థితి అది. అఖండ జ్ఞానం అనేటువంటి సాగరంలో జ్ఞానము అనే నేను అన్న అహంకారం పోతే ఈ జ్ఞానం అనేటువంటి నది అఖండ సాగరంలో జ్ఞాన సాగరంలో కలిసిపోతుంది. మరి ఆ స్థితిని వర్ణించడానికి మాటలు పనికొస్తాయా? ఎందుకంటే మాటలకు అతీతమైంది కదా. నువ్వు నేను నేను అన్నావంటే నీవు వస్తుందమ్మా, వాడు వస్తుందమ్మా, అది ఇది అక్కడ ఇక్కడ ఇవన్నీ వచ్చేస్తాయమ్మా. నేను అనకపోతే వాడు లేడు, వీడు లేదు, అది లేదు, ఇది లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అనుకుంటే అనేకమై ఉండి అనుకోకపోతే ఏకమై ఉంటున్నావు. అర్థమైందా? అయిందమ్మా. అనేకమైతే జన్మలు, భ్రాంతి, రాగద్వేషాలు, దుఃఖాలు. ఏకమైతే శాంతి, ఆనందం. కాబట్టి ఆత్మలో రమించు అనుభవం పొందినటువంటి జ్ఞానుల ఆనంద స్థితిని దాన్ని అనుభవించిన వారే తెలుసుకోగలరు తప్ప అన్యులకి వివరించి చెప్పనలవి కాదు. ఆత్మలో రమించడం అంటే ఏమిటండి? ఆత్మలో రమించడం అంటే ఏమిటి? నేనుగా ఉండటం, నేనన్న తలంపు లేకుండా ఉండడం. అప్పుడేముంది? దానిని మాటలు వర్ణించలేవు. అవునా? అట్టి ఆనంద స్థితిని దాన్ని అనుభవించిన వారికే అది తెలుస్తుంది. అనుభవించిన వారు ఎలా తెలుసుకోగలరు దాని మహో ఏంటోనట? ఆత్మట దానిలో ఏదో ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఇక్కడ మనకి ఇష్టమైనటువంటి ఒక మధురమైన పదార్థం తింటే కలిగినంత ఆనందం కూడా దానిలో ఉందని వాళ్ళకి తెలియదు. ఇంకెప్పుడైనా అనుభవించిన వస్తువుని మీరు ఎప్పుడు తినని వస్తువుని గురించి మీరు వర్ణించమంటే ఎట్లా వర్ణిస్తారు? అందుచేత అనుభవించని వారు మాత్రం తెలుసుకోలేరు. తేనెను తాగిన తేనెటీగ అందులోనే మత్తుగా పడి ఉంటుంది. ఆత్మానందాన్ని పొందిన వారి స్థితి తాను తప్ప అన్య వస్తువే లేని ఏకైక స్థితే. ఆత్మానందాన్ని పొందిన వాడికి ఇంక రెండోది ఉండదు. ఎందుకంటే నేను అనడుగా వాడు. ఎందుకు అనడంటావు? వాడికి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనుకుంటున్నాడు? నేను అనుకుంటే నేను వస్తుంది, నేనొస్తే ఇంద్రియాలుంటాయి, ఇంద్రియాలు వస్తే ప్రపంచంలో విషయాలుంటాయి. విషయాల మీద ఎవరికైతే కాంక్ష ఉంటుందో వాళ్ళు నేనంటారు. నేనన్నగానే నేను అనేటువంటి పరికరం వస్తుంది. ఆ పరికరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలకి పంచ విషయాలతో కూడిన ప్రపంచం గోచరమవుతుంది. ఆ పంచ విషయ గోచరమైన ప్రపంచంలో నుంచి ఏదో కావాలి అన్న వాడికే మాటిమాటికి నేను 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 లేచి రావడాలు, ఈ దేహాన్ని నట్టుకోవడాలు, ఊరేగడాలు. నీకేం వద్దనుకో, ఇక నీకు నేనెందుకు, నేనెందుకు? అర్థమైందా? అయిందమ్మా. నీకేమి వద్దా? ఏమీ వద్దనుకుంటేనే మోక్షము అన్నారు భగవాన్. ఏమీ వద్దనుకుంటే నేను అనవు, నేను మేనట్టుకు తిరగవు, ఇంద్రియాలతో విషయాల్లోకి దొరలవు. దొరుకుతున్నామంటే నీ నేనుకి ఈ ప్రపంచంలోంచి ఏదో కావాలి కాబట్టి దేహం అన్న పరికరం కావాలి కాబట్టి శరీరం చచ్చిపోతే ఇంకో శరీరంలో దూరతావు. ఇంతకుముందు ఎన్నిట్లో దూరొచ్చావో ఇప్పుడు రేపు ఎన్నిట్లో దూరుతావు. ఏ శరీరం వస్తే దాని మీదే ప్రేమ, దాన్ని కౌగిలించుకోవడం.
అదే నేను అనుకోవడం, దాన్ని పట్టుకు ఊరేగడం, మళ్ళీ ఇది పోతుంది మళ్ళీ ఇంకోటి వస్తుంది, దాన్ని ఇంతకంటే ఎక్కువ ప్రేమిస్తూ ఉండడం. కానీ ఈ జన్మలో ఉన్నటువంటి దుఃఖం కనుక బుద్ధికి అనుభవం ఏమిటి, చావడాలు పుట్టడాలు ఇంతేనా బ్రతుకంటే, చావకుండా ఉండడం అన్నది ఉండదు. పుట్టావుగాడి చచ్చి తీరాల్సిందే. అంటే పుట్టుక ఉంటే చావు ఉంటుంది, పుట్టకపోతే చావు లేదు కదా. మరి పుట్టకుండా ఉండడం ఎలాగా అని ఈ శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. భగవాన్ ఏమని చెప్తారంటే, ఈ పుట్టుక ఎవరికి అని చూడు, నాకు అని ప్రశ్న వస్తుంది, నేనెవరని చూడు, పుట్టినవాడు ఉంటాడేమో చూడు. ఈ పుట్టినవాడు లేనే లేనివాడు మిథ్యా నేను. ఈ మిథ్యా నేను మేనని ఈ జగత్తు ఉందని భ్రమపడుతోంది, అసలేం లేదు, ఉన్నది అఖండ పరమాత్మే అని అతి సూటిగా చెప్పేశారు. అందుచేత తేనెను తాగిన తేనెటీగ అందులోనే మత్తుగా పడి ఉన్నట్లు ఆత్మానందాన్ని పొందిన వారి స్థితి తాను తప్ప అన్య వస్తువు లేని ఏకమై ఉండే స్థితే. అంతే. ఆత్మానుభవం పొందిన వారి ఆ సుఖాన్ని అనుభవించగలరు, కానీ వారు దేహాత్మ బుద్ధి నశించి ఆ ఆనందాతీత మౌనాన్ని సాధించిన విధానం ఏమిటో వాడికి తెలియదు. వాడికి ఆత్మానుభవాన్ని పొందేసిన తరువాత వాడికి దేహాత్మ బుద్ధి ఉండదు. ఆ ఆనందాతీత మౌనాన్ని సాధించిన విధానం ఏమిటో అప్పుడు గాని వాళ్ళకి తెలియదు. ఈ ఎంత గొప్పది అంటే, ఆనందానికి కూడా అతీతమైన పరమ మౌనం నాకెలా కలిగింది అన్నది అప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. ఏది ఉన్నట్టు తోచుచున్నదో అది లేనిదే, దేనికి తోచుచున్నదో అది నేనై ఉన్నది సదా ఉన్నది, దాని యందు తోచినదేది లేనిదే అన్న అనుభవంలో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏదేది లేనివి భావన వల్ల ఉన్నట్టు తోచినవన్నీ నిజమనుకున్న అజ్ఞానం వల్ల కదా. ఇప్పుడు ఉన్నదేదో అది నేనేనని ఎరిగి ఉన్నాను అని అప్పుడు అతడికి ఆ విధానం ఏమిటో అప్పుడు గాని తెలియదు. అహంకారం యొక్క సాపేక్ష జ్ఞానముతో, అంటే సాపేక్షకం అంటే ఒక దాని మీద ఆధారపడి, అహంకారం దానికి అదే నేనని అనలేదు. సాపేక్ష జ్ఞానంతో ఈ లోకాన్ని తనకంటే అన్యమైన వస్తువుగా చూస్తుంది. నేను అని లేచి కదా, ఆ నేనని తలచి ఈ లోకమంతా తనకంటే వేరుగా ఉంది అని చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు చూచే ఆ బుద్ధి కూడా జడమే కదా, దానికి అదే అది నేను అనగలదా? అందుచేత నేను అనే అహంకార భావన నశిస్తే ఆ అహంకారానికి మూలమైన చిత్ ప్రకాశ స్వరూపం స్వయంగా అనుభవానికి వస్తుంది. కాబట్టి నేను అని అనుకో. సత్తైన వస్తువేదో అదే దానిని తెలుసుకునే చిత్తు కూడాను. ఎప్పుడూ ఉండేదేదో అదే తెలివి స్వరూపమే ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక చిత్తం తన ఉపాధిని వీడి, చిత్తం అంటే మనకి అంతఃకరణ, నేననే భావన, నేను దేహాన్నన్న భావనని వీడి కేవలం చిన్మాత్రమైతే, నేను అనుకోకుండా ఉంటే చిన్మయం అయిపోతుంది. అలా అయిపోతే తప్ప శ్రేష్టమైన చిదాభాస మాత్రమగు బుద్ధి అద్వైత స్థితిని తెలుసుకోలేదు. అప్పుడు తెలుస్తుంది, ఆహా రెండోది లేని చిన్మయమే కదా నేను. అట్టి చిన్మయ స్వరూపుణ్ణి ఉండి కూడా నా వల్ల ఉన్నట్టు తోచు వాటి యొక్క భ్రమలో పడిపోయానే, ఈ రాగద్వేషాది వలలో పడి చిక్కుకున్నానే. ఏది కూడా వస్తుంది, ఏది నిలుస్తుంది? దేన్ని నాదని నేనని పట్టుకోవాలి. ఆహా ఇవేవి అక్కర్లేకుండా ఉన్నటువంటి చిన్మయ స్వరూపాన్ని కదా అని బుద్ధి దాన్ని తెలుసుకుంటుంది. తూర్పున సూర్యుడు ఉదయించే వరకే లోకంలో చంద్రుడి కాంతి, దాన్ని మెచ్చుకోవచ్చు, అవునా?
అవును. అహంకారం అంతమైనప్పుడే ఆత్మజ్ఞానోదయం అయ్యే వరకే జీవుడు అనేటువంటి మనసు గారి గొప్పతనం ఎంతైనా మెచ్చుకోవచ్చు. ఎంత తెలివితేట, ఎంత గొప్ప, ఎంత సంపాదించాడు, అంత సంపాదించాడు, ఇంత దానం చేశాడు, అంత దానం చేశాడు అని ఎప్పటి వరకు ఈ జీవుడు గొప్పతనం ఉంటుంది? సూర్యోదయము వరకే చంద్రుడికి విలువ. ఉమ్, సూర్యోదయం యొక్క చంద్రబింబం వెలవెలబోతుంది. ఉమ్, అలాగే అహంకారం అంతమైనప్పుడే ఆత్మ జ్ఞానోదయం అయ్యే వరకే ఈ జీవుడి గారి యొక్క ఈ మనసు యొక్క గొప్పతనాలు మెచ్చుకోదగ్గ వాటిగా ఆహా ఓహో అనుకోవడాలు ఉంటాయి. ఆత్మ నిజస్వరూపం ప్రకాశించాక ఇంకేది సూర్యుని ముందు చంద్రబింబం వెలవెలబోయినట్లు ఉమ్, ఉమ్, నీ నిజస్వరూప ప్రకాశంలోని అది ఏదో కాసేపు నేను అని కాసేపు ఉండి పోతుంది. ఉమ్, అది అనుభవపరంగా తెలియాలి. చిదాకాశ రూపమైన జ్ఞానుల హృదయంలో ఉదయ అస్తమయాలు లేని సూర్యుని వలె ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. చిదాకాశ స్వరూపమైన జ్ఞానుల హృదయంలో ఉమ్, ఉదయాస్తమయాలు లేని సూర్యుడి వలె ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. నిజంగా సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు కదా, లేవమ్మ. నిన్నేనా చెప్పుకున్నాము అది ఉమ్, ఉదయాస్తమయాలు లేవని. ఉమ్, సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. భూ ఉన్నాడు. పరిభ్రమణ వల్ల మాత్రమే ఉదయాస్తమయాలు భూమిలో ఉన్న వారికి కలుగుతున్నాయి ఉమ్, తప్ప ఉమ్, సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు. అవునా? ఉమ్, అలాగే మనోపరిభ్రమణము వల్లనే మనకి నిద్ర మెలకువలు కలుగుతున్నాయి ఉమ్, తప్ప నా నిజస్వరూపమైన ఆత్మసూర్యుడికి నిద్ర మెలకువలు లేవు. లేవు. మరి ఇంకనే అంటే ఎప్పుడు సూర్యుడి వలె ప్రకాశిస్తూనే ఉన్నాను. ఉమ్, ఇవన్నీ మనోద్గారాలే. ఉమ్, కలుగుతున్నట్లు నిద్రపోయేది మనసు, మేల్కొనేది మనసు, కలలుగనేది మనసు. నేను చిదాకాశ స్వరూపుడను. ఉమ్, అవునా? ఉమ్, సూర్యుడు సదా ప్రకాశిస్తున్నాడు. భ్రమణం చెందేది భూమి. రేయింబవళ్ళు భూమికి, సూర్యుడికి లేవు. నిద్రా మెలకువలు మనసుకి, ఆత్మస్వరూపమైన నాకు లేవు. ఉమ్, అట్టివారి మనస్సు పగటి యందు చంద్రుని వలె నిరుపయోగంగానే ఉంటుంది. ఒకవేళ మనకి మనసు ఉన్న అటువంటి జ్ఞానికి పగలు చంద్రుడు ఉన్న ఎలా ఉపయోగం ఉండదు, ఆ మనస్సుకి వాడుకోవాల్సిన వస్తువు ఉండదు. ఏం కావాలి? మనసు ఉంది. పగటి పూట చంద్రుడి వలె నేను అఖండ ప్రకాశమై ఉన్నాను. నా యందే మనస్సు ఉంటుంది. దానికి కాలినటువంటి తాడులాగా ఏ అహంకార మమకార రాగద్వేషాది వాసన బలం లేకుండా పడి ఉంటుంది. అద్దంలో ప్రతిబింబించే రవికిరణ కాంతి, అద్దంలో ప్రతిబింబించే సూర్యకిరణ కాంతి సమమైన మనసే ఈ మాయామయ నామరూప ప్రపంచ దృశ్యాన్నంతాను ప్రతిబింబించలాగని చేస్తోంది. అద్దంలో సూర్య కిరణాలు ప్రతిఫలించాయి. అవునా? ప్రతిబింబించే అనుకుందాం. ఆ కాంతి వంటిదే అద్దములో ప్రతిఫలించిన సూర్యకాంతి. సూర్యుడా కాదు కదా. అద్దంలో ప్రతిబింబించే రవికిరణ కాంతితో సమానమైంది మనస్సు. తనకి తానే ప్రకాశించలేదు. ఆత్మ ప్రకాశము వల్లనే ప్రకాశిస్తోంది. ఈ మనస్సే తానే స్వయంగా ప్రకాశిస్తున్నట్లు భావించుకుని మాయామయమైన ఈ నామరూపమయమైన ప్రపంచ దృశ్యాలను ప్రతిబింబింప చేస్తోంది. విసత్యాలు ఇదిలాగా అదలాగా చూపిస్తోంది. కానీ ఆత్మజ్యోతి సూర్యుని వలె స్వయం ప్రకాశమై ఉంది. దానికి ఏ దృశ్యాలు లేవు. సూర్యుడికి ఏమైనా దృశ్యాలు ఉన్నాయా? మరి నీ ఆత్మ ప్రకాశంలో కూడా ఏ దృశ్యాలు లేవంటే వినవేమిటి? లేవమ్మా. తను అద్దంలో ప్రతిబింబించే రవికిరణ కాంతి సమమైన మనస్సే ఈ మాయామయ నామరూపమయ ప్రపంచ దృశ్యమును ప్రతిబింబింప చేస్తోంది. ఆత్మజ్యోతి సూర్యుని వలె స్వయంగా ప్రకాశిస్తోంది. అంటే ఆత్మ ప్రకాశము ముందు ప్రాపంచిక నామరూపాలు అసత్యములే.
నీ దివ్య ప్రకాశ సన్నిధానంలో తెలియబడేవన్నీ అసత్యాలే. నీ ప్రకాశమే, నీ స్వరూపమే సత్యము అని తెలుసుకో అని చెప్తున్నారమ్మా. ఇప్పుడు ఎంతకి సత్యమేది? ప్రకాశమే. నా స్వరూపమే. ప్రకాశమే అనేవాడు ఎవడే? నువ్వే కదా. నా స్వరూపమే సత్యం. నిరంతరం ఉన్నాను, ప్రకాశిస్తున్నా. ఏది తెలియబడుతున్నా, ఏది ఎలా ఉన్నా నన్ను విడిచి లేదు. ఉన్నది నేనే అని ఏదో మాటలు కాదు, స్వయం అనుభవంలోకి వస్తే డౌటే ఉండదు. డౌటే ఉంటుంది. ఇంకా ఇవొచ్చే అవొచ్చే అలాగే ఇలాగ మాటలే ఉండవు. వస్తే అదే రాని పోనీ అంటున్నాను. మరి నా మాటలు మీకు ఏం అర్థం అవుతాయో? మీరు బ్రహ్మజ్ఞానం పొందేసినట్టు చెప్పేస్తున్నారు సమాధానాలు. అనుభవంలో లేవు. ఉండు, ఉన్నావు కూడాను. అవి వచ్చిపోయాయి కానీ నువ్వు అలాగే ఉన్నావు. అంటే ప్రభావాలకు లోనైపోతూ నేను బ్రహ్మాన్ని అంటే నాకు తెలిసిపోయింది కదా అంటే మోహం కదూ. ఈ మోహం అసలు మహామోహం. ఇంకా దేహాన్ని పట్టుకు తిరిగే వాళ్ళేనయ్యో. అప్పుడు నీకు తెలిసి ఉన్నాను, అవి వచ్చే వెళ్ళాయి. ఈవేళ పొద్దున్నుంచి ఏవో వచ్చే వెళ్ళాయి. ఇవి ఎన్ని వేల సార్లు చెప్పిన ముక్కో ఏమున్నాయి గనక. మరి రేపో ఇంకెప్పుడు అన్నాడు ఈ శరీరం అన్నాళ్ళు ఉంటే ఉండని, ఏముంటాయి గనక. కానీ నేను ఉండడం మాత్రం సత్యమా కదా? సత్యమే. కానీ మనకేంటి, చచ్చిపోతే శరీరంతో చచ్చిపోతే నేను ఉండనేమో అని భయం. శరీరం నేను అనుకుంటున్నావు గనక. నిధులలో శరీరం లేనప్పుడు నువ్వు ఉన్నావు కదా అని రుజువు చూపించినా సరే, నిధుల వంటిదే మనం చావు కూడా. ఈ నిధుల తాత్కాలిక చావు, ఆ చావు దీర్ఘమైన చావు. మళ్ళీ ఇంకో శరీరంలో లెగుస్తావుగా. ఈ శరీరాన్ని వదిలి ఇంకో దానిలో లెగుస్తావు, నిధులలో దీనిలోనే లెగుస్తావు అంతే. లేకపోలేదు నువ్వు. ఇప్పుడు నిధులలో మళ్ళీ తిరిగి ఈ దేహంలోనే లెగుస్తావు, అవునా? ఈ దేహపు మరణంలో ఇంకొక దేహంలో లెగుస్తావు అంతే. నువ్వు లేకపోవడం అనేది లేదు. ఎందుకు లెగుస్తున్నావు? లెగిస్తే ఈ దేహం ఉంటుంది. దేహం ఉంటే లోకం మీద మోహంతో కోరికలు ఉంటాయి. ఈ సత్యజ్ఞానం కలిగాక ఈ లోకంలోంచి వచ్చే కోరికలు ఏమిటి? ఎన్ని తీర్తే మాత్రం చాలనిపిస్తున్నాయి, వీటితో నాకు పనే లేదు, లేకుండానే నేను ప్రకాశిస్తున్నాను కదా అని తెలుసుకుంటే ఈ కోరికలు ఉండవు. కోరికలు లేనప్పుడు అది తీర్చుకోవడానికి దేహం అక్కర్లేదు. దేహం అక్కర్లేనప్పుడు నువ్వే. ఇక మరి ఇంకొక దేహం రాదు. దేహం రాదు అంటే భయపడకుండా ఉండగలగాలి. 90 మందికి ఇంకో దేహం కాదా, అమ్మో దెయ్యం అయిపోతానా అని భయం. దెయ్యం అంటే ఏంటో పెద్ద బాగా తెలిసినట్టు. దెయ్యం అంటే ఏంటో తెలుసా మీకు? దెయ్యం అంటే ఏంటండి అన్నపూర్ణ గారు? ఇప్పుడు మీరే దెయ్యం. అదే చెప్పేది, ఇదే దెయ్యం దర్శనాలు. నువ్వే దెయ్యమై ఉండి ఇంకో దెయ్యాన్ని చూసి భయపడుతున్నావు. ఆహా, ఈ దెయ్యం వచ్చిపోయి ఈ దెయ్యాన్ని వదిలితే చాలు, దెయ్యాలే లేవు, దేవుడే దేవుడు. అంతే కదా. అదేనమ్మా. సరే అయితే మరి ఉంటాను. అలాగే.